సద్గురువు లోపలే ఉన్నాడు. నేను చూడగల గురువు కావాలి. చూడగల గురువే తాను లోపల ఉన్నానంటున్నాడు. అసలు లోపల బయట ఉన్నాయా? లోపల బయట అంటే ఏంటి? ఉదాహరణకి ఇలా ఎండగా ఉంది కదండి, సాధారణంగా ఏమనుకుంటాం, ఈ ఎండ కొంచెం తగ్గితే బాగుండు, అక్కడెక్కడ వానలు పడుతున్నాయంట, మనకు కూడా పడితే బాగుండు అనిపిస్తుంది కదా. అంటే అక్కడ మనది ఏ స్థాయి? ఎండకు తట్టుకోలేకపోయింది ఎవరో అమ్మ, తట్టుకోలేకపోయింది ఎవరో శరీరం. దేహం తట్టుకోలేకపోతుంది. అంటే దేహానికి సంబంధించిన తలంపులతో ఉన్నాం మనం. అందరూ అలాగే ఉంటారు. అంటే మనం లౌకికులుగా ఉన్నామని అర్థం. ఇంకొక స్థాయి ఉంది. ఇప్పుడు ఎండగా ఉంది, తర్వాత ఇప్పుడు చల్లగా ఉంటుంది, తర్వాత ఇప్పుడు వాన కురుస్తుంది. ఈ ఎండగా ఉన్న, చలిగా ఉన్న, వర్షంలో తడుస్తున్నా సమానంగా తీసుకోవాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకే అక్కడెక్కడ కురిసిందంట ఇంకేం ఉండవు, లేదా మనకి ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూడటం ఉండదు. ఈ ఎండనే తీసుకుంటారు, ఏమనుకోరు. చలిని తీసుకుంటారు, ఏమనుకోరు. బోర్ని వర్షం వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా ఏమనుకోరు. మనమైతే ఏమనుకుంటాం, ఒకవేళ సాయంత్రానికి వెళ్ళి గట్టి కురిచేసింది అనుకోండి, అయ్యో గొడుగు తెచ్చుకోలేదు. అంటే దేహంతో సాధారణంగా లౌకికులు అందరూ అలా ఉంటారు. లౌకికులు అంటే ఎవరో లోకంలో ఉన్న వ్యక్తులు. మనం యోగులుగా ఉంటే కనుక ఎండగా ఉన్నా అంటే దేహం ఎంతో కొంత సఫర్ అవుతూ ఉంటుంది, కానీ దాన్ని సమానంగా తీసుకోవటం వస్తుంది. దేహం సఫరింగ్ యోగి కూడా ఉంటుంది, లేదని అనుకోవద్దు, కానీ దాన్ని పట్టించుకోవద్దు. ఎండగా ఉంది, ఇది యోగి లక్షణం. లౌకికుల లక్షణం ఏంటి అంటే మనం లౌకికులుగా ఉన్నాం, యోగులుగా ఉన్నామా? లౌకికులుగా ఉన్నాం. అది మన పొరపాటు కాదు. మనం లోకంలో తిరుగుతున్నందుకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఎంతో కొంత మనకే ఆ లక్షణాలు వచ్చేస్తాయి. మన సాధనలో ఉంటే కనుక యోగులుగా తయారవుతూ ఉంటే పరమాత్మ గీతలో చెబుతాడు కదా, మరి అర్జున నువ్వు యోగివి కమ్ము అంటాడు కదా. యోగివి కమ్ము అంటే ఈ ఉదాహరణ తీసుకుంటే ఇంక ఎండున్నా, ఎండగా ఉంది, తీసుకుందాం, తడుకోలేకపోతే నీటకి వెళ్దాం. అంతేగాని ఎండగా ఉంది, లేదా ప్రపంచం ఏమవుతుంది, లేదా ఎల్లనీళ్ళు వస్తుందా, పంటలు పండవా, ఈ గొడవ ఏముండదు. ఇంకా ఉన్నది అన్నట్టుగా తీసుకుంటాడో, తీసుకుని ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాడో. ఎప్పుడైతే సమానంగా తీసుకోవాలనుకుంటాడో ఆ యోగికి ఇంక మిగతా గొడవలు రావు. ఎల్లనీళ్ళు అని, ఇంకోటని, ఇంకేం రావు. ఇంకో రకం ఉంటారు వాళ్ళ భక్తులు. ఎండొస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం, వానొస్తే దేవుడి దయ, చలేస్తే
అది కూడా భగవాన్ అనుగ్రహమే. జ్వరం వస్తే మరి అది కూడా అనుగ్రహమే. అలాగైతేనే వాళ్ళు భక్తులు. అంటే కొంతమందికి నచ్చదు, కానీ జ్వరం అనేవాడు శివుడి కొడుకు అని చెప్పారు ఎవరో. శివుడికి కొడుకు ఒకడు, వాడి పేరు జ్వరం. మరి శివుడిని పూజించే వాళ్ళం కొడుకుని పూజించొద్దా? అంటే ఇటువంటి కొంతమందికి చిరాకు అనిపిస్తుంది, ఏంటి జ్వరం ఏంటి, శివుడి కొడుకు ఏంటని. కానీ భక్తులు ఎలా తీసుకుంటారో, ఎండ వచ్చినా శివానుగ్రహమే, జ్వరం వచ్చినా శివానుగ్రహమే, రోగం వచ్చినా శివానుగ్రహమే. అంటే మనకి ఒక కిరీటం ఇచ్చారనుకోండి, నిజమే పెట్టుకుంటాం కదా. అలాగే ఒక రోగం ఇస్తే అది నెట్టుమే పెట్టాడు ఆయన, అది కిరీటం కింద భావించం మనం. భక్తులు అయితే భావిస్తారు. ఇప్పుడు మూడో రకమైంది. ఫస్ట్ క్యాండ్ ఏంటి, పక్కా లౌకికులు. ఎండలు పెరిగిపోయినాయి, ఎప్పుడు తగ్గుతాయో. అక్కడెక్కడ వాన కురిసింది, మాగుంట్లో కురవలేదు, ఈ మాగులు ఎంత పాపం చేసుకుందో, మరి అందులో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నామని కురవాలి కదా, అలా కురవదాం. అంటే మనం ఏదో పుణ్యాత్ములు లెక్క. అక్కడెక్కడ కురిసింది, మనం ఎంత పాపం చేసుకున్నాము. సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎల్నీలో అంట, అలాగంట ఇలాగంట, ఇదంతా సైన్స్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. అలా అలా ఆలోచనలు లోకంలోకి వెళ్ళిపోతాయి. సాధారణంగా లోకుల యొక్క, అంటే లౌకికులు అంటే లోకుల యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. ఎండలు తగ్గితే బాగుండు అలాగ. రెండవదండి యోగులేంటి, ఎండ వచ్చింది, ఇప్పుడు ఎండ వచ్చింది సమానంగా తీసుకుంది, ఎఫెక్ట్ ఏం అవ్వద్దు. తర్వాత ఇప్పుడు వర్షం వస్తుంది, అప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వద్దు. మనం బ్యాలెన్స్డ్ మైండ్ కంటిన్యూ చేద్దాం. ఇంత ఎండకి పెరిగిపోయిందంటే అలాగెలా అనుకోకుండా నీ పనులు నీళ్ళలో చేసుకో పని. ఖచ్చితంగా ఎండలో వెళ్ళవలసి ఉంటే ఏ గొడుగో వేసుకో, ఏ క్యాపో పెట్టుకో పని, నీకు పడకపోతే. అంటే లోకులు ఎలాగున్నారో యోగులు ఎలాగున్నారు. యోగులు అంటే మనం యోగి స్థితికి వచ్చేస్తే ఎండను కూడా తీసుకుంటాం. యోగికి భక్తుడికి తేడా ఏంటి, యోగి తీసుకుంటాడో ఏముండదు, అనపేక్ష, శుచి, దక్ష, ఇలాగా. భక్తుడు అయితే తీసుకుంటాడు, కానీ వరంగా తీసుకుంటాడు. ఏదొచ్చినా వారమే, మంచి వచ్చినా వారమే, చెడ్డ వచ్చినా వారమే. లోకానికి అది చెడ్డ కింద కనిపించవచ్చు, భక్తుడికి మాత్రం అది వారమే. మీరు స్వీట్ పెట్టినా తినేస్తాడు, చేదుగా ఉన్నది పెట్టినా తినేస్తాడు. ఇది భక్తుల యొక్క లక్షణం. మనం ఏ స్థాయిలో ఉన్నామండి ఇప్పుడు, లోకల్ స్థాయిలో ఉన్నామా, లేదా కొద్దిగా గొప్ప సాధనలో ఉన్నాం కదా, యోగుల స్థాయిలో ఉన్నామా? అంటే మనం ఉన్న స్థాయిని బట్టి మన ఆలోచన విధానం కూడా వచ్చేస్తుంది. ఎండలు ఎప్పుడు తగ్గుతాయి ఇలా అనుకుంటారు, వానలు కురుస్తాయి అనుకోండి, తర్వాత మళ్ళీ వానలు ఎప్పుడు ఆగుతాయి. అంటే వీడు చేసుకునే పనికి మొత్తం ప్రకృతి అంతా మారిపోవాలన్నమాట. మనం ఏ స్థాయిలో ఉన్నాం, 90% లోకల్లోగా ఉన్నాం కదండి. మరి ఇంకా మనం భక్తులన్నీ వస్తున్నామండి ఇక్కడికి, వారం వారం వచ్చేస్తున్నా. మనం లౌకికులమా, యోగులమా, భక్తులమా, ముక్తులమా? ముక్తులకి ఏంటంటే ఇదంతా కళ. అందుకనే మణిమాలలో చెబుతారు కదా, ఆ ముసుగులను లాగేమన్నాడు. మనమే అడుక్కోవాలి, తప్పదు. నేనేది ముసుగేసుకొస్తున్నానో కోపగించుకోవద్దు, నువ్వు నా ముసుగులను లాగేయి, భక్తిని నటిస్తున్నాను. మనం ఏమైనా తప్పు చేస్తే భగవంతుడి మీద చెప్పేయాలి.
చెప్పేస్తే సంతోషిస్తాడో తీసేస్తాడు. ఇప్పుడు ఇంతగా ఈ లౌకికులు ఉన్నారు కదా, ఇలా ఆలోచిస్తారు కదా, ఈ ఎండ ఎక్కువగా ఉన్నదే అని ఎందువల్ల వచ్చింది? వాళ్ళ దేహం ఇబ్బంది పడుతుంది. అంటే అక్కడ ఏంటి, దేహాన్ని కేంద్రంగా చేసుకుని వాళ్ళ ఆలోచనలన్నీ ఉన్నాయి. పక్కాగా దేహబుద్ధి ఉంటే వాళ్ళ లౌకికులు. మనకు ఒక ఆలోచన వస్తే ఆలోచనకి ఆ మూలం ఏమైంది? మన దేహబుద్ధి. అంటే దేహబుద్ధి ఉందని అర్థమైపోతుంది. మరి యోగులకైతే వాళ్ళకి కూడా దేహబుద్ధి ఉంటుంది, ఇంకా ముక్తులు కాలేదు కదా. దేహబుద్ధి ఉంటుంది, దేహబుద్ధిలోంచి కొంచెం దాటి మనం యోగులుగా ఉండాలి. సమానంగా ఉంచుకుంటే కనుక అన్నిటిని సమానంగా తీసుకుంటే మనం భగవంతుడికి ఇష్టం అవుతాం. భగవంతుడికి ఇష్టమైతే మనకు ఆయన ముక్తిని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. యోగులకు కూడా ఉంటుంది దేహబుద్ధి, కానీ ఆ దేహబుద్ధి లౌకికులకు ఉన్నంత ఉండదు, 100% ఉండదు. 50%కి వచ్చేస్తే వాళ్ళు యోగులు అయిపోతారు. అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళకి దేహబుద్ధి ఉండదు. ఇంకా భక్తుల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న భక్తులు మామూలు అందరూ అనుకునే భక్తుల ఉద్దేశంతో అంటలా. భక్తులు ఏంటి, శరణాగతిలో ఉన్నవాళ్ళు. వాళ్ళేంటి, ప్రతిదీ వారమే. ఎండ వచ్చినా వారమే, వాన వచ్చినా వారమే. ఎండ వస్తే భక్తులకి బాడీ కూల్ అయిపోతాయండి, వాళ్ళకి కూడా ఒక్కపోత తమాయింపు అన్నీ ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే వరంగం తీసుకున్నారో, వరంగం ఎక్కడ తీసుకుంటారా? జ్వరం వస్తుంది అనుకోండి, అది కూడా ఎలా తీసుకోవాలి? వరంగం తీసుకోవాలి. తీసుకుంటారా? మరి మనం ఎప్పుడైనా అలా తీసుకున్నామా? మనకి ఈశ్వరుడు అంటే ఇష్టం కదా, ఈశ్వరుడు కొడుకు గారు మన ఒంటి మీద ఉన్నారా, ఆయన ఎంత దయ్యం అని ఎప్పుడైనా అనుకున్నావా? నిజంగానే చెప్పారు ఒక చోట పుస్తకంలో, జ్వరం అనేవాడు ఈశ్వరుడు కొడుకు అని. ఈశ్వరుడు కొడుకు కదా అలా ఉంచేసుకోమని కాదు దాని అర్థం. మనకి చిరాకు రాకూడదు, భేదభావం రాకూడదు. మనకు ఏదైతే వచ్చిందో దాన్ని అనుగ్రహం కింద మార్చేసుకుంటే, అనుగ్రహం కింద ముందు మనం తీసుకోగలగాలి, వరం కింద మనం తీసుకోగలగాలి. ప్రతిదీ వరమే. అలా తీసుకోగలిగితే చాలా షార్ట్కట్లో మన ముక్తి వచ్చేస్తుంది. ఈ శరణాగతి ఉన్న భక్తుడి లక్షణం అది. ప్రతిదీని దెబ్బ తగులుతుంది, వెళ్తుంటే గొప్ప తగులుతుంది, నిప్పెడుతుంది, కానీ అది కూడా వరంగం తీసుకోవాలి. వరంగం తీసుకుంటే వాడినంటూ మాయలో పెట్టి ఏడిపించడానికే మాయకి ఇంకా దారి దొరకదు. మన ఒంటి మీద ఏదో ప్రారంభం నడుస్తుంది. ఈ ప్రారంభం ఎలా మారిపోయింది, ఎలా మార్చేసుకున్నావు నువ్వు మార్చుకోవాలి. అది అంటే నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకుంటే అప్పుడు గురువు మారుస్తాడు. ఒకసారి ఒక ఆయన కళ వచ్చింది. అంటే జరుగుతున్న వాస్తవాలే కళల రూపంలో ఒకసారి వస్తూ ఉంటాయి. చుట్టూరు ఒక 5-6 ఉన్నారు, గడ్డబర్ల గట్ట వేసుకున్నారు. ఆ నోట్లోనూ ఈ ఇనపరాళ్ళు ఇనప ఉంటాయి కదండి, తోస్తారు, అటువంటితో పెట్టేసి గడ్డబర్రతో కూరేస్తున్నారు. చుట్టూరు 5-6 శత్రువులు ఉన్నారు. అడిగి ఆడి కళ్ళలోనే ఇలా కూరేస్తున్నారంటే ఏం భయపడలా. వెంటనే ఆయనకేమో నాన్నగారు గురువు,
నాన్నగారు జ్ఞాపకం వచ్చారు. వెంటనే ఏమైపోయింది, కొడుతున్నారో కానీ ఇదంతా కలకండ అయిపోయింది. అంటే ఏంటమ్మా అది, పటికి బెల్లం అయిపోయింది. ఈ రాయి పటికి బెల్లం అయిపోయింది. పటికి బెల్లం అయిపోయి ఆ నాలుక తగిలి ఆ ఓట కొంచెం కొంచెం ఒక డ్రాప్ వెళ్తుంటే ఎంత తీయగా ఉంది అనుకుంటున్నాడు. తెర చూస్తే వాళ్ళు ఎవరో కూడా లేరు. అంటే దాని అర్థం ఏంటి, ఈ భగవంతుడు ఇచ్చిన కష్టాన్నే నువ్వు వరంగా వరంగా తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. వరంగా మార్చేది నువ్వు కాదు, వరంగా గురువే మారుస్తాడు. కానీ నువ్వు తీసుకోవటానికి సిద్ధపడాలి, భావించుకోవటానికి సిద్ధపడాలి. ఇది నాకు వరం. మరి ఆ కేజీలతో తాసుల్లో పెట్టే రాయి, ఇనుపరాయి పటికి బెల్లం మొక్క ఎలాగైపోతుంది? చక్కగా ఆ డ్రాప్స్ ఎంజాయ్ చేసేట తర్వాత అంటే అప్పట్లో అతని ప్రారంభం అలాగ ఉంది. కానీ ఎలా తీసుకున్నాడా, రాయిలో తీసుకోలేదు. వాళ్ళు ఎవరో గుణపం ఇచ్చుకుని దగ్గొడుతున్నారని వాళ్ళ మీద కోపం పెట్టుకోలేదు. కళ్ళ మరి ఇల్లో కూడా అలా ఉండగలిగితే మనకైతే కేజీ రాయి నోట్లో పెట్టేసి కూరేస్తున్నారు, అంటే చంపేస్తున్నారు కదా. ఇంకా అదేం శబ్దాలకే గుణపంతో పడవట్లేదు. ఈ నోట్లో రాయి అంటే ఈశ్వరుడు కానీ గురువు కానీ నీకు చూపిస్తూ ఉంటాడు, ఇది ఇలాగుంది, నీకు ఇలా నడుస్తుంది, నువ్వు ఎలా తీసుకున్నావు. గురువుని తెలుసుకునేసరికి అది ఏమైపోయింది, పటికి బెల్లమొక్క అయిపోయింది. దానితోడు ఆ నాలుకనున్న లాలాజలం తగిలి అది కరుగుతుంది, తీయగా డ్రాపుల కింద వెళ్తుంది. అక్కడ అప్పుడు గడ్డపరలు లేవు, ఏమీ లేవు. మనం అంటే భక్తులు అలా ఆ స్థితికి వెళ్ళిపోతే ఇంకా దేర్ ఇస్ నో నెగిటివ్ పెట్టాలి, అంతా పాజిటివే. ఏదో ఇప్పుడు సుఖాన్ని ఇచ్చాడు, పొంగిపోలేదు, తిన్నాడు, బాగుంది అనుకున్నాడు, పరమేశ్వర నీకు దండం అనుకున్నాడు. కష్టాన్ని ఇచ్చాడు, కుంగిపోలేదు, పరమేశ్వరుడు ఇది కూడా నీకు వారం, నువ్వు ఇచ్చిన వారం అనుకున్నాడు. దాన్ని ఏమంటారమ్మా, శరణాగతి. అంటే శరణాగతిలో ఉన్న భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. లౌకికులేమో లోకంలో తిరిగేవాళ్ళు ఇలా అనుకుంటారు, ఇంకా పక్కా దేహబుద్ధి. ఒకే ఒక సంఘటన చూస్తే మనం ఎండలో ఉన్నాయి రకరకాల, ఇంకెళ్ళ దాకా వెళ్ళిపోతారు. లోకంలో అలాగ ఉంది. ఇంకా అక్కడి నుంచేమో ఆడ మీద ఈడు ర్యాకెట్లు వేసాడు, ఈడి మీద ఆడు ర్యాకెట్లు వేసాడు, ఇదంతా ఉంటుంది. బయటికి తీసుకెళ్ళిపోతుంది తలంపంతా. అదే యోగులైతే ఏంటి, ఏదొచ్చినా కానీ అంటే బయటికి వెళ్ళనివ్వకుండా ఏదొచ్చినా కానీ సమానంగా చూసుకుందాం. వాడికి కష్టము ఉంటుంది, సుఖం ఉంటుంది. సుఖాన్నే కష్టాన్నే సమానంగా చూసుకోవాలి అనే స్థాయిలో ఉంటాడు. బ్యాలెన్స్డ్ మైండ్ ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేయగా కొంతకాలానికే భక్తి యోగి అయిపోతుంది. యోగి ఒక భక్తుడి కింద మారిపోయిన తర్వాత పరిపూర్ణంగా శరణాగతి వచ్చిన తర్వాత అసలు వ్యతిరేకత అంటూ ఏముండదు. దేని చూసి బాధపడాలని ఉండదు. అలాగని చెప్పి వాడి దేహానికి ఏం బాధ ఉండదా, ఏమైనా కష్టం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఉంటుంది. కానీ ఇది కూడా వరంగా తీసేసుకుంటున్నాడు అనుకోండి, ఈశ్వరుడే స్వయంగా వచ్చి బాధలు పెడతా ఉంటే వాటిని వారం కింద మార్చేసుకుంటున్నాడు అనుకోండి, ఇంకేం చేస్తాడమ్మా, సంచి దులిపేస్తాడు. ఆ సంచిలో నీ కోసం, నిన్ను పరిచిపెట్టడం కోసం ఎన్నైతే కష్టాలు ఉన్నాయో అన్నిట్లో ఇంక అనవసరం. ఇంక మనం ఈడు నెగ్గేసాడు, ఇంకేడు ఇంకెప్పుడు ఒక కష్టం పెట్టాడు, అది వరంగా తీసుకున్నాడు. రెండో కష్టం పెట్టాడు, అది వరంగా తీసుకుంటున్నాడు. అలా 3-4 చూస్తాడు. ఇంకెన్ని చూసినాక ఇంకేం చేస్తాడు, అక్కడ పద్ధతి అర్థమైపోయింది కదా.
అంచేత ఇంకేమన్నా సంచులోకి వస్తాలంటే దులిపేస్తాడు, దులిపేసి పోతాడు. ఇంక నువ్వు రెడీగా ఉండు, ఎప్పుడోకప్పుడు ముహూర్తం పెట్టేస్తాను, నీ మోక్షం తదాస్తు అంటాడు. అంతే. మన ప్రారంభంలో మన సంచులో ఉన్నాయి, దులిపేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఇంకా ఎన్నిసార్లు పెడతాడు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ట్రై చేసాడు. ఈయన ఏదన్నా బాధ పెడితే బాధపడతాడా? పడ్డా. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ బాధపడలేదు, పైపోయి ఆనందిస్తున్నాడు. అలా ఆనందించే స్థాయి మనకి వచ్చేస్తే కనుక మనం భక్తులే. మన స్థాయి ఇప్పుడు ఎలా ఉందంటారా? ఎండలు ఎక్కువైపోయినాయి, ఈ ఉడికేంటారా బాబు, ఎప్పుడు వర్షాలు కురుతాయి, ఇలాగంటే ఇంకా దేహం గురించి ఆలోచిస్తున్నాం మనం. అంటే లౌకికలుగా ఉన్నామా? మీకు మీరే ఆలోచించుకోండి. అలా కాదు, ఎండ వచ్చినా మనం సమానంగా ఉండాలి, దేవుడిని తిట్టుకోకూడదు, ప్రకృతిని తిట్టుకోకూడదు, ఏదొచ్చినా కానీ సమానంగా ఉందాం. అంటే యోగ స్థాయిలో ఉన్నామా, భక్తుల స్థాయిలో ఉన్నామా? ఇంకోటంటే ఈ భక్తుల స్థాయి పూర్తిగా పరిపూర్తి అయితేనే కానీ ముక్తి స్థాయి రాదు. ఆ స్థాయికి వెళ్తాయంటే ఇది అసలు ఉందా? ఇది కళ కదా. కళ కాకపోతే ఇలా కళా తలంపే, ఇలా తలంపే. నీ చేత చూడబడేదంతా కూడా కలుపుతామే, మనో కలుపుతాం. అంతా కలుపుతూ అయినప్పుడు ఇంక దాన్ని ఏం చూస్తావు? అదంతా తలంపే కదా. తలంపైనప్పుడు దాన్ని చూడాలనిపిస్తుందా? అది నిజం కాదు. తలంపండి ఏంటి? నిజం కాదు. కళ నుంచి మెలుగు వచ్చేసింది మీకు, మెళ్ళి పడుకుందాం, కళ భలే ఉంది, ఇంకా కొంచెంసేపు కలగందాం అనుకుంటారు మీరు ఎప్పుడైనా? చాలా బాగుందండి కళ, కళ్ళ సూపర్గా ఉన్నాయి. మీరు పెద్ద భావంతులో ఉన్నారా, 10 మంది పరిచారకులు ఉన్నారా, ఇప్పుడు అందరూ ప్రభా గారు అని పిలుతున్నారు. అక్కడ ప్రభాదేవి గారు, ప్రభా మహారాణి గారు అంటున్నారు. అందరూ 10 మంది పరిచారకులు ఉన్నారు, సింహాసనమే కూర్చోబెట్టారు. ఇదేదో బాగుంది కళ, చాలా బాగుంది అని మెలుగు వచ్చేసింది. అనవసరంగా మెల్లి పడుకుందాం, మెలికి ఈ కళ వస్తుందేమో చూద్దాం అని అనుకున్నారు ఎప్పుడైనా? ఇంచేది అనుకోరు అసలు. మెలుగు వచ్చిన తర్వాత అది నిజం కాదు కదా. ఒకవేళ మెళ్ళి అనుకుని ఆ కళ పొడిగించబడినా కానీ మెలుగు వచ్చిన తర్వాత ఏమి లేవని తెలిసిపోద్ది కదా. ఇంకెందుకు లేవని తెలిసిపోయిన తర్వాత ఉత్తు రేగింపులు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఆ కళ్ళని కందామని అనుకుంటారు అసలు. మరి కళ ఎంతో ఇలా అంత కదా. ఎవరికి ముక్తిని పొందిన వాళ్ళకి కళ ఎంతో ఇలా కూడా అంతే. మీకు కళ వచ్చిందండి, కళ్ళలో పెద్ద గాలుపు వచ్చేసింది, మెలుగు వచ్చేసింది, ఏ గాలుపు లేదు. అయ్యో అంత గాలుపు వచ్చేసింది, ప్రాణాలు తట్టుకోలేకపోయింది, నేను ఉంటాను ఓడిపోతాను అనిపించింది అని చెప్పి బెంగ పెట్టుకుంటారా? ఎంచేత మీరు దాటేశారు దాన్ని. అదో తలంపు. కళ ఒక తలంపు, ఇలా కూడా ఒక తలంపు. ఈ కళనే సృష్టించే ఆ మనసు అది దాటేశారు మీరు. ఈ ఇలను సృష్టించే మనసునే మీరు దాటేశారు. ఈ మనసులోనే ఇవన్నీ తెలుస్తున్నాయి. నిక్షేపంలో పడుకున్నారు, కళ వచ్చింది, దాంట్లో బోళ్ళని గొడవలు జరిగినాయి. మీరు చూస్తే ఎక్కడ ఉన్నారా? హ్యాపీగా నిద్ర అవుతున్నారు.
వాటి గురించి ఆలోచిస్తారు మెలుగు వచ్చిన తర్వాత. కళ్ళ పలానా ఓడు మనకి శత్రువు అని చెప్పి మెలుగు వచ్చిన తర్వాత ఆ శత్రువుని ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తారు. అసలు కొంచెం అన్నా ఉంటుందా? ఉండదు కదా. మరి ఇళ్ళలో జరిగే వాటి గురించి ఎలా ఆలోచిస్తాడో ఇళ్ళ దాటేసినాడు. మనం కలం దాటం వరకు వచ్చాం, ఇళ్ళని కూడా దాటితే గొడవలేదు. ఇంకా జీవన్ముక్తుడు అలాగ ఉంటాడు. ఈ సర్వ సృష్టి కూడా ఒక తలంపు, ఒక చిన్న బుడగ. వాడు వాడిగానే ఉంటాడు. వాడు వాడిగానే ఉంటాడంటే అక్కడ ఎలా ఉంటాడు? అక్కడ మనం అందరం ఎలాగ ఉన్నాం? ఎలా ఉన్నామో మనం అందరం ఉన్నాం. ఒక రూపం వేసుకుని ఉన్నాం కదా, అది నిజమేనా? మరే ఒక్కొక్కరికి ఒక్కో ముక్కు, ఏ ఇద్దరు ముక్కులు ఒక రకంగా ఉండవు. ఆ మేనమావత మేనళ్ళకి రావచ్చు, అది వేరు మెల్లిని. ఆ ముక్కుల గురించి కాదు చెప్పేది. ఎవరి కళ్ళు ఆడలయ్యాయి, ఎవరి ముక్కు ఆడదు, ఎవరి చెవులు ఆడలయ్యాయి. ఒక్కొక్కళ్ళు ఒక దేహం వేసుకున్నారు. మీకు ఎప్పుడైనా ఒకవేళ ఇది సడన్గా ఏమన్నా దుఃఖం వచ్చిందనుకోండి, కనీసం భగవాన్ చెప్పారు కదా, అది నమ్మినా నమ్మకపోయినా కానీ, అది నిజమైనా నిజం కాకపోయినా కానీ, కనీసం ఆయన చెప్పారు కదా కొంచెం స్మరించుకున్నారనుకోండి, ఇది కళ ఇది కళ అనుకున్నారనుకోండి, ఇది మీకు వచ్చిన దుఃఖం చప్పుని చల్లారిపోద్ది. భగవాగా మండుతున్న నిప్పుల్లో నీళ్ళు వేసినట్టు చప్పుని చల్లారిపోద్ది. ఏంటి, ఎప్పుడైనా కంగారు పుట్టినా దుఃఖం వచ్చినా కానీ ఇది కళ అని అనుకుంటే, అనుభవంలో లేకపోయినా కానీ అనుకున్నది మాత్రం చేత తప్పని చల్లారిపోద్ది దుఃఖం. మరి అనుభవంలో ఉంటే ఎలా ఉంటుంది? ఇదో లోకం, ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, మళ్ళీ కొన్ని సుఖాలు ఉన్నాయి, కొన్ని దుఃఖాలు ఉన్నాయి. కానీ ఇదంతా టోటల్గా జీరో, కళ, తలంపులు. ఏం చూడబుద్ధేస్తుంది? ఇది లేదు అనుకున్న తర్వాత మీరు మళ్ళీ కళ్ళని ఎలా చూడాలని అనుకోరో, మరి ఇళ్ళని ఎలా చూడాలనుకుంటాడు? ఇంకా తను తానే చూసుకుంటాడు. మనం అందరూ ఉన్నామా లేదా అనుకుంటున్నామా? ఉన్నామని కొంచెం జీవన్ముక్తుడిని పక్కనెట్టేద్దాం. ఇవాళ లౌకికుడు ఆలోచన విధానం ఎలాగుంటుంది? పలానా ఆలోచన విధానం అయితే లోకంలో వర్తించేవాళ్ళు ఎలాగుంటారు, యోగులు ఎలాగుంటారు, భక్తులు ఎలాగుంటారు. నాలుగోది ఏంటి, జీవన్ముక్తుడు ఎలాగుంటాడు? జీవన్ముక్తిని మనం ఎప్పుడూ ఊహించి తెలుసుకోలేము. మన ఊహకే అందదు అది. ఊహలన్నీ తలంపుకు అతీతంగా ఉన్నవాళ్ళు, ఏది నిజమో అదిగా ఉన్నవాళ్ళు మన ఊహలకి ఎలా అందుతారు? నిజం అనేది ఊహించేది కాదు, ప్రాక్టికల్ అనుభవించేది. ఏంటా ప్రాక్టికాలిటీ? మనం అందరం ఉన్నామని ఒప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? నేను లేను అని ఎవరైనా అనగలరా? మనందరం ఉన్నామా లేవా? ఉన్నాము. షూర్ కదండి. 90%, 100%? 100% ఉన్నాం. ఓకే. ఆ ఉన్నది ఎవరమ్మా?
మీకు అనుభవపూర్వకంగా తెలియాలి. పక్కోళ్ళ మీరే ఉన్నది ఎవరో ఉన్నారని ఒప్పుకున్నారా, పక్కోళ్ళు ఉన్నారని ఒప్పుకున్నారు, మీరు ఉన్నారని ఒప్పుకున్నారు. కనిపించాలండి వాళ్ళు కూడా ఉన్నామని ఒప్పుకోవాలి. కానీ అనుభవంలో, మీ సొంత అనుభవంలో ఎవరున్నారని ఒప్పుకుంటున్నారా? మీరున్నారని ఒప్పుకుంటున్నారు కదా. అంటే మీరంటే ఎవరు అక్కడ? నేను, అంతేనా? లేదా దేహమా? ఏది ఉందని ఒప్పుకుంటున్నారు మీరు? దేహం ఉందని ఒప్పుకోవచ్చు, కానీ నేనున్నాను అనే ఫీలింగు దేహంలోంచి వస్తుందా? దేహంలోంచి వస్తే కాళ్ళలోంచి చేతుల్లోంచి రావాలి. దేహం అంతటిలోంచి నేను ఉన్నాననే ఫీలింగ్ రావాలి. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది. నేను అనేది ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది. అంటే నువ్వు దేహంతో కలిసిపోయి ఉన్నావు కాబట్టి నీ దేహం లోపల నుంచి వస్తుందా నువ్వు అనుకుంటున్నావు. అది దేహం లోపలికి లేదు. అది నువ్వు దేహంతో కలిసిపోయి ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాగున్నావు? దేహంతో కలిసిపోయి ఉన్నావు. నువ్వు పైనుంచి కిందాక తారులో మునిగిపోయావు. ఏదన్నా ఎవరో ఒక అటుపండు ఇచ్చారు, అటుపండు పట్టుకున్నావు, దానికి కూడా తారు అంటుకుంటుంది కదా. ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేహం నేను అనుకుంటున్నావు కదా. ఇప్పుడు అవన్నీ మనకు తెలియదులేండి. ఇప్పుడు అనుకుంటున్నావా లేదా? ఈ దేహం నేను అనుకుంటున్నావా లేదా? దేహము నేను అంటున్నారు కదా. ఆ నేను అనేది దేహం అంతటా రావాలి కదా. మరి దేహం అంతటిలోంచి వస్తుందా నేను అనేది? రావట్లేదు. ఎక్కడో ఒక చోట నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వస్తుంది కదా. అంటే దేహం లోపల నేను అనేది ఉంది అనుకుంటున్నావా కదా. అది కరెక్ట్ కదా. అది దేహం లోపల నేను లేదు. ఈ కళ వచ్చింది కదా, కళ్ళలో కూడా మీరు దేహంగా ఉన్నారు కదా. కళ్ళలో ఉన్న ఆ దేహం లోపల ఉన్నదా నేను? ఈ క్లారిటీగా అర్థం చేసుకోండి. మీ కళ వచ్చింది, కళ్ళ ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, లేదా గుడికి వెళ్తున్నారు, మెట్లు ఎక్కుతున్నారు. ఆ మెట్లు ఎక్కే దేహంలో మీరున్నారా? నేను అనేది ఉందా? లేదు. మీకు క్లారిటీ ఉండాలి. మీకు కళ వచ్చింది, ఎక్కడో గుళ్ళోకి వెళ్తున్నారు, లేదా మెట్లు ఎక్కుతున్నారు. ఆ మెట్లు ఎక్కే దేహంలో నేననేది ఉందా అక్కడ? ఇప్పుడు కళ్ళలో లేదు కదా. మరి నేననేది ఎక్కడుంది కళ్ళలో? ఆ దేహం దేంట్లోంచి పుట్టింది? ఆ మెట్లు ఎక్కే దేహం దేంట్లోంచి పుట్టింది? చెప్పండి, క్లారిటీ రావాలి. అమ్మ మనసులోంచే పుట్టింది. మెట్లు ఎక్కుతున్న అంటే కళ్ళలో సృష్టించబడిన దేహం ఒకటి ఉంది. ఆ సృష్టి ఎవరి సృష్టి? నీ సొంత మనసు సృష్టించుకున్నది. ఈశ్వరుడు ఇచ్చిన ఎనర్జీతోటి, చైతన్యం ఒక ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీతోటి నీ మనసు సృష్టించుకుంది, నీకు కావాల్సిన రూపాలు సృష్టించుకుంది. కళ్ళలో ఉన్న దేహం, ఇప్పుడు ఈ దేహం లోపల నేనుందంటే మరి కళ్ళలో కూడా దేహం ఉందా? ఆ దేహం లోపల నేనుందా? లేదు. అసలు పాయింట్ ఏంటంటే ఇది కూడా కళ్ళ అంటదే. మన మనసు గారి కళ్ళకి అంటున్నారు. అంటే సత్సంగం అని కాదు, ఇది అనుగ్రహం. ఇది కళ్ళకి అంటున్నా కానీ ఇది అనుగ్రహం. సత్సంగం అనేది అది కూడా తలంపు అయినప్పటికీ కూడా తలంపు రూపంలో ఉన్నటువంటి అనుగ్రహం అని ఆచార్య శంకరులు చెప్పారు. పెద్ద ఆయన మరి ఆయన మాట కరెక్ట్. అది మనం ఒప్పుకుందారా. సత్సంగం అనేది ఏంటి? అది కూడా తలంపే, కానీ తలంపు రూపంలో ఉన్న అనుగ్రహం.
ఇది పూర్వం ఈ పురాణాల్లో చెబుతారు కదా, ఆ చెల్లికి ఇచ్చిరమ్మని చెప్పి గుమ్మడికాయ అంతా డొలిసేసి దాంట్లో బంగారు నాణాలు వేసేసి పైపైన మెల్లి పెట్టేసి ఇచ్చిందంట, చెల్లికి డబ్బులు లేవని. ఏదో గుమ్మడికాయ బాగుందని చెప్పి గత ఎత్తుకుపోయిందంట. అది గుమ్మడికాయని చూసింది, లోపల బంగారం పోయింది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహం లోపల నుంచి నేను అనేది వస్తుంది, నేను అనే ఫీలింగ్ వస్తుంది మనం అనుకుంటున్నాం. అది కరెక్ట్ కానే కాదు అసలు. మీరు బాగా సబ్జెక్టులో అంటే సాధన బాగా చేసేస్తున్నారు. ఒకవేళ ఇవాళ కొంచెం డెప్త్ సబ్జెక్ట్ ఇస్తున్నాడు, మీకు అర్థం కాకపోతే వెంటనే అడిగేయండి, మోకావటం పడవద్దు. మీరు అందరూ నేను నేను అంటున్నారు కదా, ఆ నేను ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడి నుంచే కదా. ఏం చేద్దంటే కాళ్ళల్లోంచి చేతుల్లోంచి రావట్లేదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఓకేనా? అంటే దేహం లోపల నేను అనేది ఉందనుకుంటున్నారు, కానే కాదు. దానికి కళ ఉదాహరణ. కళ్ళలో కూడా ఒక దేహం ఉంది, ఆ దేహం లోపల నేను అనేది ఉందా? ఉంటుందా? ఉండగలదా? కానీ కళ్ళలో ఉన్న దేహం కూడా నేను నేను అని అంటుంది. అది వాళ్ళు భగవాన్ మిమ్మల్ని బాగా అనుగ్రహించేద్దాం అనుకున్నట్టు ఏంటో తెలియదు, లోతైన సబ్జెక్ట్ ఇస్తున్నాడు. ఏమాత్రం క్లారిటీ ఏమన్నా కానీ బ్రెయిన్కి అర్థమైపోద్ది. మీరు కలగంటున్నప్పుడు ఆ కళలో ఒక దేహం ఉంది, ఇప్పుడు దేహం లోపల నేను నేననే ఫీలింగ్ వస్తుంది అనుకుంటున్నాం కదా. ఇది కరెక్ట్ అయితే కనుక కళ్ళలో ఉన్న దేహం లోపల కూడా నేను ఉండాలి. మరి ఇక్కడో నేను అక్కడో నేను ఉంటుందా? టోటల్గా ఈ కళను ఎవరు సృష్టించుకున్నారో? మనసు గారు సృష్టించుకున్నారో. వారికి పనేమి లేదంటే పనేమి లేదు, అదే పని దానికి. పని లేకపోతే ఖాళీగా ఉండి ఊరికనే ఉండదు, దారంటే వెళ్ళిన వాళ్ళకి గెలుద్ది. ఎవరో లేకపోతే దాన్ని అది గెలుకుంటుంది, బోరం వండి ఎడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే కదండి అడిగేది. ఇప్పుడు ఇప్పుడు నేను 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 అందరూ ఉన్నారంటే ఉన్నారని ఒప్పుకున్నారు. ఎక్కడున్నారంటే ఇక్కడ నుంచి వస్తుంది కదా అంటున్నారు. ఆ నేను అనేది ఈ దేహంలో నుంచి వస్తుందా అంటే అది కరెక్ట్ కాదు. ఈ దేహాన్ని కూడా ఎవరు సృష్టించారు? మనసు సృష్టించింది. ఆ మనసు దేంట్లోంచి పుట్టింది? చేతుల్లోంచి పుట్టింది. మనం ఎక్కడికి వెళ్ళాలి? చైతన్యంలోకి వెళ్ళాలి. చైతన్యంలోకి వెళ్ళాలంటే ముందుగా ఆ రేవు దిగవలసిన రేవు ఏంటి? చైతన్యం మనం దొరకదాం, ఊహించేది కాదు అది. ఇప్పుడు నారాయణ స్వరూపం, ఈశ్వర స్వరూపం ఏదో పట్టుకుని వెళ్ళొచ్చు, అది భక్తి మార్గం. కొంతమందికి అంతా ప్రాక్టికాలిటీ కావాలి. నమ్మకాలతో పని లేదండి, మాకు డైరెక్ట్గా తెలియాలి అంటారు. అటువంటి వాళ్ళకి ఏంటి? డైరెక్ట్గా తెలియాలా? ఎవరికి తెలియాలి? నాకే తెలియాలి. నేను అంటున్నావు కదా, నేను ఎక్కడుందో పట్టుకో. నేను దగ్గర ఉంటే ఇదంతా మనో సృష్టి. ఆ సృష్టించుకున్న మనసు లేనే లేదు. చాలా విచిత్రంగా చూడండి. ఇప్పటిదాకా మనసు ఒకటి ఉందనుకుంటున్నాం కదా. ఎవరి మనసు? నా మనసు. మరి నేనెవరో అని నీ దగ్గరికి నువ్వు వెళ్తా మాట్లాడితే ఈ మధ్యలో ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కానీ నీ దగ్గరికి నువ్వు వెళ్తావు, నువ్వుగా ఉంటావు. నువ్వుగా ఉండటమే, నువ్వెవరో తెలుసుకోవడమే జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. ఏముంది దీంట్లో? పెద్ద కష్టం ఏముందమ్మా దీంట్లో? అందరి గురించి తెలుసుకోవటం అజ్ఞానం. మనం అసలు వాయిదాలు వేయొద్దండి. ఇప్పుడు ఏదో
మాస్టర్ చెప్పేశారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మొదలెట్టేద్దామని అనుకోకుండా మీకోసం పని రెడీగా ఉంటుంది ఇంటికాడ. అలా వద్దు, మాయలో పడిపోతాం వెళ్ళండి. ఇప్పుడే ఇక్కడే క్యాష్ బేరం అంటారు నాన్నగారు. మీరు లేట్ చేయొద్దు, ఇప్పుడే ఆ తాళం ఎలా తిప్పాలో తెలిసేసుకోండి. ఒకసారి తిప్పి చూడండి, వచ్చిందా, ఓపెన్ అయింది, అమ్మాయి ఓపెన్ అయింది, మెల్లి చేయండి, మెల్లి తాళం వేసేయండి, లాగి చూడండి రావట్లేదు, మెల్లి ఓపెన్ చేయండి, వచ్చింది. అలా 2-3 సార్లు ఇక్కడ ట్రై చేసుకోండి. అంటే లోపల నీ లోపల నుంచి వస్తుంది కదా అనుకుంటారు కదా. అది మామూలుగా ఆ స్థాయి ఉన్న వాళ్ళకి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం అలా చెబుతారు. కానీ లోపల బయట ఎక్కడ ఉందా? కలగన్న మనసులోంచి బోల్డంత ప్రపంచం పుట్టింది. ఆ ప్రపంచం లోపల బయట ఏమైనా ఉందా అక్కడ? అసలు ఆ సృష్టే తలంపు. మనసు నిజం కాంది సృష్టించుకుంటుంది కలనే, ఇలాను కూడా. ఎంచేత అదే నిజం కాదు. ఒక నిజం కాంది, నిజం కాని అన్నీ సృష్టించి మనం చూపిస్తూ ఉంటుంది. నా జోలికి రాకు, నా జోలికి రాకు, నా జోలికి వచ్చావా ఇది ఎంత ఉంది అని సినిమా చూపిస్తుంది. చేత ఎవరి మనసు? నా మనసు. ఆ నేను ఎవరో, నేను ఎవరో, ఆ నేను అనే ఆ ఫీలింగ్ని ఒక తలంపు అనుకుంటారు, ముందు ఒక భావన అనుకుంటారు. అది అనుభూతి చెందుతూ ఉంటే ఎవరి నేన్ని? మీ సొంత నేన్ని అనుభూతి చెందాలి ముందు. అదిక్కి ఇంక ఇతరులు కూడా వదిలేద్దామండి. ఏమంటే దేశభక్తులు కూడా వదిలేయండి. ఇంకా అంటే గురువు ఏం చేస్తూ ఉంటాడంటే, వీళ్ళు మరీ లోకంలోకి వెళ్తారేమని చెప్పి అది ఒక రకమైన లోకంలోకి తీసుకెళ్తాడు. అది కూడా ధర్మమే కాబట్టి. ఇంక మీరు దగ్గరికి వచ్చేస్తున్నారు, వచ్చేసేయండి, ఇంకెందుకు? హృదయంలోకి వెళ్ళిపోవటమే కదా. హృదయంలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి? మీలోకి మీరు వెళ్ళడమే. నేను అని అందరికీ ఉందా లేదా? నేను ఉన్నాను అని అంటున్నారా? నేను పోయాను అంటున్నారా? ఒకవేళ నేను పోయాను అన్నా కానీ ఎవడో ఒకటి అనాలి కదా. నేను లేను, ఇప్పుడు తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు అన్నాడు ఒకడు. ఉన్నాడని చెప్పేస్తున్నారు కదా. చంటి పిల్లలు చూడండి, ఆ బాస్ అన్నంగా దాక్కుంటారా, నేను ఇక్కడ లేను, ఇక్కడ లేనంటారు. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉంది. అసలు దేహం కాదు మన మనసు సృష్టించింది. ఓ గురువుగారు అంట పొద్దున్నే లేచి బుర్రకొక్కుంటా విచారంగా మొగం పెట్టుకున్నాడంట. శిష్యులందరూ అయ్యి బాబు ఏంటి గురువుగారు ఎలా ఉన్నారని చెప్పి ఇల్లు అడిగారంట. రాత్రి నాకు ఒక కళ వచ్చింది, కళ్ళలో నేను సీతాకోక చిలుకని అయిపోయాను, కళ్ళలో సీతాకోక చిలుకని అయిపోయాను, చక్కగా మకరం తీసుకుంటున్నాను అంటే బాగానే ఉంది కదండి గురువుగారు అంటే. బాగానే ఉంది, కానీ ఆ సీతాకోక చిలుక నేనా? మీ గురువుగా ఇది నిజమా? అది నిజమా, ఇది నిజమా? అది కళ, ఇది కళ, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అంటే వీళ్ళని పరీక్షించడం కోసం మనం ఏమనుకుంటున్నాం? రాత్రికి కళ వచ్చింది, అది నిజం కాదు అనేసుకుంటున్నాం. ఇది మాత్రం నిజం అనుకుంటున్నాం, పెద్ద నిజం అనుకుంటున్నాం. మరి అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ విచారణ అనేది ఉంటే, కళ్ళలో కూడా విచారణ ఉంటే అది అలా కళ తేలిపోతుంది. ఈ గాలికి పెద్ద పెద్ద మేఘాలు కూడా ఎలా తేలిపోతాయి, అలాగా కళ తేలిపోయినట్టు ఇలా కూడా తేలిపోతుంది. ఎప్పుడు? నువ్వుగా ఉంటే, అంటే నేనుగా ఉంటే, నేను అనే అనుభూతిగా ఉంటే, ఇంక కదలకుండా అలా పట్టుకుని ఉంటే. ఇంతకంటే షార్ట్ కట్ లేనే లేదు, గొప్ప సీక్రెట్. ఇదే జ్ఞానం, జ్ఞాన మార్గం. నేను అనేదాన్ని పట్టుకుంటే అంటే ఇంక విడిచిపెట్టకుండా పట్టుకోవాలి. నువ్వు బ్రష్ చేసినా పట్టుకోవాలి,
నాలుగు గీసుకున్నా పట్టుకోవాలి. ఆఖరికి ఎవరితోడన్నా మాట్లాడుతున్నా కానీ అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? నేనుగా ఉండు. నువ్వు మర్చిపోవడం ఏంటి? నిన్ను మర్చిపోయినప్పుడే మనసు అవుతావు. నువ్వు మర్చిపోయినప్పుడే దేహం అవుతావు. నువ్వు అసలు మర్చిపోకుండా ఉండు. నేను అనే దాని దగ్గర ఉండు. నేనుగా ఉండు. నీ సొంత నేనుగా నీ నిజంగా నువ్వు ఉండు. నిజమేంటో తర్వాత చూద్దాం. అసలు నువ్వుగా ఉన్నావు కదా, నేనుగా ఉన్నావా లేదా? అది నేనుగానే ఉండు. నేను దేహాన్నే లేదా నేను మనసు, ఇవన్నీ మనకెందుకు? నువ్వుగానే ఉండు. బయట బిర్యానీలు తినడానికి అలవాటు పడ్డ వాళ్ళు బీరకాయ కూర వండి పెడితే ఇది అంటారండి. అలాగా ఇంతకాలం బయట లోకాన్ని చూడటానికి అలవాటు పడ్డవాళ్ళు నేను దగ్గర ఉండమంటే ఉంటుందా? నీ గూట్లో నువ్వు వండి అంటున్నారు అంతే. నువ్వు నీ దగ్గరే ఉండు, ఇతరుల దగ్గరికి వెళ్ళకం. కొంతకాలమే కష్టం అవుద్ది అంతే. కొంతకాలమే కష్టం అవుద్దని చెప్పి సంవత్సరాల తరబడి చెబుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఎన్ని కొంతకాలాలు అయిపోయినాయో. అంటే నిజాయితీ ఉంటే సరిపోద్దండి. నిజాయితీయే నిజంలో తీసుకెళ్ళిపోద్ది. అంటే మీరందరూ నిజాయితీ పరులు కాదు అంటలేదు. ఏవైతే మనసు సృష్టించుకుందో అట్లా నిజం అనుకుంటున్నారు. మీ భోగాలైనా మనసు సృష్టే, మీ రోగాలు కూడా మీ మనసు సృష్టే. ఈశ్వరుడికి దానికి సంబంధం ఉండదు. అదేంటంటే భోగాలను సృష్టించుకోవచ్చు కానీ రోగాలను సృష్టించకుండా సృష్టించుకుంటుంది. అది ఇందాక అనుకున్నాం కదా, లోకంలోకి చూస్తారు, ఎవరో కనపట్లేదు అనుకోండి, వీళ్ళు గిల్లుకొని ఏడుస్తారు. అది కూడా మన సృష్టి. మరీ అంత దగ్గరగా పెట్టడం ఎందుకండి? ఎక్కడ పెట్టినా పెట్టడమే. అంటే మీకు అలవాటు చేద్దాం, దీపాలు అలవాటు చేస్తున్నాం. కానీ జ్ఞానమే జ్యోతిగా ఉన్నప్పుడు దీపాలతో మనలేదు. కొంతసేపు ఫ్యాన్ ఆగిందనుకోండి, వెంటనే ఉక్కపోస్తుందా? ఇప్పుడు ఉక్కపోస్తుందా అని తెలుసుకోవడం వేరు, దానికి అసౌకర్యంతో చింతించడం వేరు. ఉక్కపోస్తుందా అనేది తెలుసుకోవడం అనేది గుర్తించడం అంతే. తెలుస్తుంది, దేహం ఉంది కాబట్టి తెలుస్తుంది. కానీ దానికి అసౌకర్యంగా మనం ఫీల్ అయ్యి సౌకర్యాన్ని కోరుతున్నాం అనుకోండి, అది దేహబుద్ధి పెంచుద్ది. అది మనం అందరం లోకంలో తిరుగుతున్నాం కాబట్టి లౌకికులకి ఉండే ఆలోచన విధానం మనకు కూడా వచ్చేస్తుంది. కానీ వారానికి కనీసం ఒక పూటన్న ఇక్కడ ఉంటున్నారు కదా, అంటే భగవాన్లాగా ఆలోచించడం మొదలెట్టండి. మీరందరూ భగవాన్లు అయిపోండి. అప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది? ఇంకా ఆలోచనకి అవకాశం లేదు. అందరూ నేను దగ్గరే ఉంటారండి. నేను దీనికి ఏమైనా చదువుకోవాలమ్మా నేను అని అందరూ అంటారు. నేను ఉన్నానని అంటారు అందరూ, లేనని అనరు. ఉంటే ఎక్కడ ఉన్నావు, ఎలాగ ఉన్నావు అని నేననేది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడే ఉండిపో. ఇంకోటి ఏం చెప్పట్లేదు అసలు. నువ్వుగానే ఉంటే ఈ సృష్టిని సృష్టించుకోవటానికి, దానికి అవసరమైనవి ఈ లోకాన్ని సృష్టించుకోవటానికి మనసు పుట్టడానికి జడుతుంది. ఇంకెలా పుడుతుంది మనసు? నువ్వుగా ఉన్నప్పుడు మనసు ఉండదు. అసలు మనసు ఎప్పుడూ లేదు. నువ్వు మర్చిపోయినప్పుడు మనసు వస్తుంది. ఆ మనసే ప్రథమ తలంపు. ఆ మనసులోంచే రకరకాల తలంపులు వస్తున్నాయి. నేను నిజమైన అంటే నేను అనే ఫీలింగ్ తలంపు కాదు, అది అనుగ్రహం. నేనుగా ఉండటం మొదలు పెడితే
నువ్వు జీవితంలో ఇటువంటి రుచిని నేను చూడగలనా, చూస్తాను అనుకోలేదు. ఇంత రుచి ఉందా, ఇంత సౌఖ్యం ఉందా నేలలో. వీళ్ళందరూ ఎందుకు ఇలాగా ఇన్ని బాధపడుతున్నారు? ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ఈ జ్ఞానయోగి ముందు ఆఫ్టర్ అనిపిస్తుంది. ఆడనుకోవచ్చు నేను పెద్ద చక్రవర్తిని, నాకు కిరీటం ఉంది అని ఆడనుకోవచ్చు. వీడికి అసలు ఏముండదు. జ్ఞానం ముందుకే అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి వెళ్ళినా కానీ సిగ్గుతో తలంచుకుంటాడు. ఎంచేతంటే లోపల అంటే మన దేహం అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటే ఆ జ్ఞానం అనుభవించే శాంతి, సుఖం, ఆ ప్రకృతితో మమేకత్వం, వాడు ఆనందం ముందు వీడు చిన్నపోతాడు. ఒక పెద్ద పెట్రోమాస్ లైట్ దగ్గర ఒక క్యాండిల్ పెడితే ఎలా ఉంటుందో ఈ క్యాండిల్లా ఫీల్ అవుతాడు చక్రవర్తి కూడా ఒక జ్ఞానం ముందు కూర్చోబెడితే. దీనికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదమ్మా. మీరు ఉన్నారా లేరా, ఒప్పుకుంటున్నారు కదా ఉన్నానని. ఉన్నాను నేను. ఎవరున్నారో నేనున్నాను. ఆ నేను అనేది ఎక్కడ ఉంది, దాని స్వరూపం ఎలాగ ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ ఫీలింగ్ని పట్టుకోగా ఆ నేను అనేది ఉండటం అయిపోద్ది. ఇది నేను కాదు, ఉన్నదే ఇది. ఏది ఉందమ్మా, ఏది ఉండాలో అదే ఉంది. ఉండడం అనే దానికి చావులేదు. శ్రీ భగవాను వాచ భగవద్గీతలో ఆ సాంఖ్యయోగంలో మొట్టమొదటిగా చెప్పింది ఇదే. ఉండటంగా ఉంది, ఉన్నదేదో ఉంది. దానికి లేకపోవడం ఉంటూ ఏముండదు, అంటే దానికి మరణం ఉంటూ ఏముండదు. నువ్వు కనిపిస్తున్న ఈ జనం అందరూ కూడా లేరాళ్ళ, లేని దానికి ఉండటం ఉండదు. అంటే ఏదో తిమ్మి బొమ్మ చేసినట్టుగా మాట్లాడు అనుకుంటారు. ఆయన నిజంగా చెప్పాడు. కృష్ణుడు ఆ ఉండటంగా ఉండి చెప్పాడు. అంచేత భగవాను వాచే. ఉండటం అంటే ఏంటి? భగవాన్. మరణం లేనిది దాని చైతన్యం అంటున్నారు. ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఆ ఉండటంగా ఉండి చెప్పాడు ఎవరో? శ్రీకృష్ణ పరమాత్మ. మరి భగవద్గీత చెప్పినప్పుడే ఉండటంగా ఉన్నాడా? గుర్రాలకు గుగ్గులు పెట్టినప్పుడు ఉండటంగా లేడా? ఏదో రథం తోలుడు అనుకుంటారా? వాటిని గుర్రాలు తొడవాలి, ఆ గుర్రపు లద్దులు వేస్తే ఎత్తాలి, అన్ని పనులు చేస్తాడు ఆయన. ఈ అన్ని పనులు చేస్తూ కూడా తను దేహం అనుకున్నాడా? ఉండటంగా ఉన్నాడా? ఉండటంగానే ఉన్నాడు. మీకైనా ఒక్కసారి ఆ ఉండటం అనేది ఏంటో తెలిస్తే ఇంక అలా ఉండిపోతారు. ఇంకా గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అసలు ఏమీ తెలియసావట్లేదు. కనీసం ఆ పచ్చడి అనేది ఎలా ఉండదో తెలియట్లేదని చెప్పి ఇలా కొంచెం తీసి 4 నెలలు పంపుతారు. అమ్మో పచ్చడి ఎలా ఉంటుందా అని తెలియటం కోసం దాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని అర్థం. నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. కానీ ఈ లోకం నిజం అనుకుని దీంట్లో వెళ్ళిపోతే ఇది మర్చిపోతాం. అంత అలా ఉంటుంది మాయ. ఈ లోకం నిజం. జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా జ్వరం నిజం. అది 2-3 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఏది శాశ్వతం కాదు. అంతకుముందు సబ్జెక్టులు వింటాం, ఇది శాశ్వతం కాదు అని అనుకోమన్నారు. దిస్ విల్ ఆల్సో పాస్ అవే, ఇది కూడా వెళ్ళిపోతుంది, నిజం కాదు, శాశ్వతం కాదు అని గురువుగారు ఎన్నో సబ్జెక్టులో చెప్పారు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఇదే శాశ్వతమేమో అనిపిస్తుంది మనకి. అలా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? ఆ తలంపు కూడా వెళ్ళిపోతున్నాం మనం మనంగా లేము, ఉండటంగా లేము. అది నేను ఎవరు అనేది అప్పుడే గట్టిగా పట్టుకోగలిగితే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది.
ఆ పరీక్ష పెట్టడం కోసం ఈశ్వరుడు అది ఇచ్చాడు. దాన్ని వరంగా తీసుకో. అయితే భక్తుడిగా అన్నా ఉండవు. నీ యోగిగా ఉండలేకపోతే పోను, భక్తుడిగా ఉన్నపోను, అంతా వరమే. వరం కాందేముంది అసలు? వరం కాంది ఒకటే, ఏంటది? ఈ దేహం నేను అనుకుంటున్నాను, ఈ చండాలమే నేను అనుకుంటున్నాను. మనం తెచ్చిపెట్టుకున్న కుంపట అది, మన నెత్తి మీద మనమే పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం తెలియక. ఇప్పుడు తెలుసుకోండి. ఇదంతా మనోసృష్టి. దేహం లోపల నుంచి రావట్లేత. మనం అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఒకే అవస్థలో ఉన్నాం అని మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి గురువు కూడా ఈ అవస్థలో ఉన్నాడో మనం అనుకుంటాం. ఈ అవస్థలను దాటిన వాడు గురువు అని చెప్పి మనకు తెలియదు. అవస్థలు దాటడం పెద్ద కష్టం కాదు. అక్కడేంటి అంకుశం ఏంటి? పెద్ద దేనికైనా సరే అంకుశానికి లొంగిపోద్ది. అంకుశం ఏంటమ్మా అదే? ఇంకెవరి గురించి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నిన్ను నువ్వు చూసుకో. అది కష్టమేంటి చెప్పండి అసలు? అని నేను అనే దాని దగ్గర ఉండండి. ఎవరితో మాట్లాడినప్పుడు కూడా నేను దగ్గర ఉండొచ్చు, నేనుగా ఉండి మాట్లాడవచ్చు. నేనుగానే ఉండి మాట్లాడితే నువ్వు సాక్షాత్తు పరమాత్మ అయిపోతావు. ఆయన నేనుగానే ఉండి, ఉండటంగానే ఉండి, చైతన్యంగా ఉండి ఆయన సబ్జెక్ట్ చెప్పాడు. ఆయన చైతన్యంగా ఉండే యుద్ధం చేశాడు. ఆయన చైతన్యంగా ఉండే గుర్రాలకు అడిగాడు. ఆకులు ఇస్త్రాకులు ఎవరు తీయం అంటున్నారు, ఏదో పెద్ద అమర్యాద అనుకుని. వెంటనే ఆయన లేని తీసాడు. అడిగితే ఏం చెప్పాడు? ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నాడు. ఇంక సిద్ధమయ్యారు వీళ్ళందరూ. ఒక గుళ్ళో ఆకులు తీయడానికి వెళ్ళి ప్రత్యేకించి ఉంటుంది, ఇవాళ గురువారం వెళ్ళి తీయాలి, కొనుక్కుంటారు. అది మా భలే పెట్టాడు అనుకుంటున్నాం. ఎక్కువ పుణ్యం ఏం చేసుకుంటారు చెప్పండి? పుణ్యం వస్తుంది. మీకు ఎన్ని అంతస్తులు అమ్మా? 2 అంతస్తులా? ఇంకా 4 అవుతాయి వచ్చే జన్మలో. ఏం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు 2 మీరే తుడుచుకుంటున్నారేమో, అప్పుడు 10 నిమిషం పెడతారనుకోండి. కొంతమందికి నచ్చితే అవదా 10 నిమిషాలు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇలాగే తుడుచుకోవాలి. వాళ్ళు సరిగ్గా తొడవరు. మరి వాళ్ళ సొంతం ఏంటి? నీకంటూ సొంతం ఇది. వాళ్ళ సొంతం కాదు కదా. నువ్వు ఉన్నప్పుడు ఒక రకంగా తుడుతారు, నువ్వు లేనప్పుడు ఒక రకంగా తుడుతారు. ఎంత అటాచ్మెంట్ చూడండి, అంతస్తులు పెరిగే కొద్దీ. మనకు తెలియకుండానే మన దేహమే ఒకటే కాదు, మన ఇల్లుతో కూడా మనకి అటాచ్మెంట్ ఉంది. ఎంత ఇష్టంగా చూసుకుంటాం, ఎంత అపురూపంగా చూసుకుంటాం, ఎంత నీట్గా చేసేస్తాం. ఇంకా దేవుడి గది అనేసరికి ఇంకా అలా తలతల్లా ఆడిపోవాలి. ఇంకా ఈ అటాచ్మెంట్ వాటి గురించి పట్టించు. శుచి మంచిదే, శుచిని శుచిగా పాటించు, అది లక్ష్మే. లక్ష్మీదేవిగా గౌరవించు. లక్ష్మీదేవి అష్టాత్రాలు చూడండి. ఓం శుచ్యై నమః అంటే శుచి రూపంలో ఆవిడే ఉంది. ఎంత చక్కని తల్లో చూడండి. ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే మనకి ఏదో కట్టల నోట్లు అనుకుంటాం, నోట్ల కట్టలు అనుకుంటాం. కాదు, ఒక ఆనందం, అది ఒక వైభవం. శుచిగా ఉంటే ఆ విధంగా శుచిగా ఉండు. అప్పుడు బాహ్య శుచి, ఈ దేహం లోపల శుచి, అలాగే మనసు లోపల శుచి, ఇన్ని వచ్చేస్తాయి. భగవాన్ ఏం చెబుతాడంటే, ఎందుకు ఆ గొడవలన్నీ, ఎందుకు నీకు? అసలుదేంటి? నిన్ను నువ్వు పట్టుకో, ఇంకా వాళ్ళని ఎలా చూడకో, నిన్ను నువ్వు చూసుకో. నీ దేహం ద్వారా పూజ ఉంటే పూజ జరుగుతుంది, యాగం ఉంటే యాగం జరుగుతుంది, భోగం ఉంటే భోగం వెళ్తుంది, రోగం ఉంటే రోగం వస్తుంది. వీటితో దేనితోటో పట్టించుకోవద్దు, నువ్వు చూసుకో.
నువ్వు నీ దగ్గరే ఉండు, ఇతరుల దగ్గర ఉండకు. అది దేవుడైనా కావచ్చు అంటున్నాడు ఈయన. అయ్య బాబు, దేవుడైనా కావచ్చు, అది కూడా అంటే దేవుడైనా కావచ్చు అని ఎందుకంటాడంటే ఈయన, ఈ మనసు అప్పుడు దాకా బాగానే ఉంటుంది, శుచి కోసం, శుభ్రత కోసం, పవిత్రత కోసం వెళ్తుంది. కరెక్ట్గా దగ్గరికి వెళ్ళేసరికి ఈ 5 ఏళ్ళు ఇలా దగ్గరికి కట్టేసి ఇవి ఒకటేసయ్యా. అప్పుడు మాయ కూడా ఏం చేస్తుంది, వీళ్ళు దండం పెట్టుకుంటాకి వెళ్తున్నారు కదా అని చెప్పి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు ఎక్కడో నొప్పి పెడుతుంది. ఈ నొప్పి నిజం అనుకుని ఇంకేం అడగను, ఈ నొప్పి తగ్గించు ముందే వేసేసింది మాయ. భక్తులైతే ఏం చేస్తారా, శరణాగతిలో ఉన్నవాళ్ళు అయితే, అంటే ఈ మాయను దాటేవాళ్ళు, నొప్పి వచ్చిందా, అబ్బా వరం, అలా అనుకోగలరంటే అనుకోగలరు, ఇది సత్యము, అలా అనుకోగలిగిన వాళ్ళు ముక్తిని పొందేశారు. ప్రతిదీ వరమే. సింపుల్గా పెద్దలే ఉంటారు, అంతా మన మంచిగా, అంతా మన మంచిగా. అలాగని చెప్పి జ్వరం వస్తే బిళ్ళ మానేస్తారేంటి, నేను దాందే. కానీ దాన్ని చూసి భయపడకం. అది ఈశ్వరుడు ఇచ్చిన వరంగా తెలుసుకుంటే, నీ నోట్లో కుక్కేద్దాం అనుకున్న వాళ్ళు ఆ గడ్డపరలేసి అవన్నీ అది కళ అదే. కానీ ఇళ్ళలో కూడా జరగచ్చు అలాగా. నీకు 10 మంది శత్రువులు ఉంటే వాళ్ళందరూ కలిపి గడ్డపరలు నీ పోసేద్దాం చూశారు, అది నిజమే. గురువు ఏం చేశాడు, నువ్వు దాన్ని వరంగా తీసుకుంటే ఇంకా చేయికి తప్పదు. ఇంకా గురువుకి ఆ కేజీ రాయిని చచ్చినట్టు పందరగట్టం చేయికి తప్పదు గురువుకి. నువ్వు అలా ఫిక్స్ అయిపోయిన రోజునే గురువుకి చేయికి తప్పదు. ఇంకా ఆ కేజీ రాయిని, ఇనప రాయిని ఆ పందరగట్ట కింద మార్చేసేవాడు ఎవడో, గురువు. ఆ గురువు బయటడు కాదు, నువ్వు కొలిచే ఈశ్వరుడే ఆ రూపంలో నీకు సహకారం అందడం కోసం వచ్చాడంతే.